యా ఈ డీజీపీ రామచంద్రరావు ఆయన హ్మ్. వచ్చి ప్రజెంట్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓకే. అనే ఒక సంస్థ ఉంది. డీసీఆర్ఈ అంటారు. హ్మ్. దానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో మార్చిలో గూడా వైరల్ అయింది ఈయన గురించి. హ్మ్. అప్పుడు ఈయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కి చైర్మన్ గాను, ఎండీ గాను పనిచేస్తున్నాడు. హ్మ్. ఆ టైంలో ఏందంటే వీళ్ళ పెంపుడు కూతురు ఆహ్, ఆమె రన్యారావు. ఆమె హ్మ్. కన్నడ యాక్టర్ గూడా. ఆమె దుబాయ్ నుంచి మార్చి 3వ తేదీన లాస్ట్ ఇయర్ మార్చి 3వ తేదీ దుబాయ్ నుంచి 14.2 కేజెస్ హ్మ్. 14 అనుకుందాం. హ్మ్. 14 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ హ్మ్. దొరికిందనమాట. అది 12,56,00,000 వర్త్. అబ్బా! హ్మ్. ఆమె ఏందంటే ఈ ఒక మంత్‌లో రోజు దుబాయ్ పోయి రావడం. హ్మ్. ఆమె వాళ్ళ నాన్న ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కస్టమ్స్ సెక్యూరిటీ చెక్ లేకుండా బయటికి రావడం. ఓకే. ఇది జరుగుతా ఉంటే ఎవరో కంప్లెయింట్‌లిస్తే ఆమె పట్టుబడింది. తర్వాత అక్కడ ఒక ఇంకొక అబ్బాయితో గూడా ఈమెకి అఫైర్ గూడా ఉందని వాళ్ళిద్దరూ గూడా దొరికారు. జైలుకెళ్లారు. హ్మ్. అప్పుడు ఈయన మీద చర్య తీసుకోవడం ఏంటంటే 6 నెలలు కంపల్సరీ లీవ్‌లోకి వెళ్ళమన్నారు ఈయన. ఓకే. 6 నెలలు కంపల్సరీ లీవ్‌లోకి వెళ్ళినాక ఆగస్ట్‌లో ఆయనకి మళ్ళీ ఈ పోస్ట్ ఇచ్చారు. ఈ హ్మ్. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పోస్ట్ ఇచ్చారు ఆయనకి. ఓకే. డైరెక్టర్‌గా. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ వచ్చాడు. ఇందులో ఏందంటే 3 క్లిప్స్ ఉన్నాయి. హ్మ్. సెపరేట్ క్లిప్స్‌ని కుట్టారు. హ్మ్. అంటే హ్మ్. ఎడిట్ చేశారు. ఈ 3 క్లిప్స్‌లో ముగ్గురు వుమెన్ ఉన్నారు. ఈయన మాత్రం ఉంది. అది హ్మ్. వాళ్ళ ఆఫీస్‌లోనే సీక్రెట్‌గా తీసినట్టుగా మనకు తెలుస్తుంది. హ్మ్. డీజీ హ్మ్. చాంబర్‌లో. సో, ఇదిప్పుడు వైరల్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక అంతా కూడా కుదిపేస్తుందిప్పుడు. హ్మ్. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈయన మీద గతంలో వచ్చినప్పుడే ఈయన మీద ఏం చర్య తీసుకోకుండా కంపల్సరీ లీవ్ ఇచ్చారు. అంత తప్ప ఏమీ లేదు. ఆయన పనిష్మెంట్ ఏమీ లేదు. వాళ్ళ కూతురు అంత స్మగ్లింగ్ చేస్తా ఉంటే ఈయన దానికి హెల్ప్ చేస్తే ఆయన మీద చర్య తీసుకోకుండా మళ్ళీ మంచి పోస్ట్‌లో పెట్టారు తీసుకెళ్ళి. ఇప్పుడేమో ఇలా వచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు, బీజేపీ లాంటి ప్రతిపక్షాలు అక్కడ గట్టిగా చేస్తున్నారు. హ్మ్. ప్రజల్లో కూడా సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే ఇది నిజానికి హరాస్మెంట్ కాదు. సెక్సువల్ హరాస్మెంట్ అయితే వాళ్ళలో ఎవరో ఒక స్త్రీ వచ్చి నన్నిట్లా బలవంతంగా చేశాడని. వాళ్ళ ఇచ్ఛాపూర్వకంగానే ఆమె వాళ్ళు కూడా విమెన్ కూడా ఆయనతో ఆ రొమాన్స్‌లోకి పాల్గొన్నారు. హ్మ్. అయితే ఇక్కడ తప్పు అనేదాన్ని ఎట్లా చూడాలంటే ఆఫీస్ అవర్స్‌లో ఒక గవర్నమెంట్ డీజీపీగా ఉన్న స్థాయి ఆఫీస్ అవర్స్‌లో ఇలా రొమాన్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా అనేదే చర్చ. అదే హ్మ్. క్రైమ్ ఏదన్నా ఉంటే అది క్రైమ్. హ్మ్. అంత తప్ప ఆయన ఫోర్స్‌ఫుల్‌గా ఎవరినో స్త్రీలను అరెస్ట్ చేయడమో, లేకపోతే బ్లాక్‌మెయిల్ చేసి, అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు ఆఫీస్‌లో ఇలాంటివి చేయకూడదనేది మాత్రమే ఉంటుంది. హ్మ్. దాని మీద ఎంక్వైరీ అయితే ఆల్రెడీ సిద్ధరామయ్య ఆదేశించాడు. దీని మీద ఎంక్వైరీ చేయమని. ఇక డీకే శివకుమార్ ఏమో అది నాకు తెలీదు. మీరు సీఎంని అడగండి, లేకపోతే హోమ్ మినిస్టర్‌ని అడగండి అని ఎళ్ళిపోయాడు హ్మ్. మీడియాతో మాట్లాడకుండా. హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ కూడా దీని మీద ఆల్రెడీ ముందు ఎందుకంటే ఇప్పుడు ఆయన అభిప్రాయం అడుగుతారు ఫస్టు. ఆయనేమన్నాడంటే ఇది 8 ఏళ్లకు ముందు వీడియో ఇప్పటిది గాదు. 8 ఏళ్లకు ముందు బెళగావిలో ఉన్నప్పుడు నేను పనిజేసేటప్పుడు ఎవరో ఇది తీసి దాన్ని యాడ్ జేసి మానిప్యులేట్ జేసి చేశారు. హ్మ్. ఆ వీడియోని ఇప్పుడు పెట్టుకొని నన్ను కావాలని బదనాం జేయడానికి చేస్తున్నారనేది ఆయన హ్మ్. ఆర్గ్యుమెంట్. ఆయన ఇప్పటివరకు చెప్పింది. దీని మీద ఇప్పుడు ఆ స్త్రీలు ఏమన్నా ఐడెంటిఫై కాగలిగితే ఆ స్త్రీలతో కూడా మాట్లాడతారు. ఇది ఎప్పుడుది అనేది ఒకటి తేలాలి. హ్మ్. అందులో నిజంగానే ఉందా అనేది ఫేకా ఇప్పుడు ఎందుకంటే డీప్ ఫేక్ ఏది డీప్ ఫేకో ఏది రియలో తెలీదు. అవును. నేను చాలా సార్లు చెప్తుంటా. రియల్‌గా చేసి కూడా అది డీప్ ఫేక్ అనేయొచ్చు. అవును. గతంలో గూడా ఆ! చర్చించారు మీరు. చర్చించాం మనం. సో, అలాగా రియల్‌గా ఈ 2 డబుల్ ఎడ్జ్డ్ వ్యవహారం అది. అవును. ఒకటేమో ఏమి చేయకుండా గూడా మన వీడియోలు బయటికి రావచ్చు. అవును. డీప్ ఫేక్‌లోకి చిరంజీవి గారిది ఆ మధ్య పోర్న్ వీడియోలు అలాగే అవును. వచ్చాయని చెప్పారు. వీడియో ఎవరైనా బయట పెట్టినప్పుడు అది నా వీడియో కాదు బాస్. అది ఫేక్ వీడియో. ఫేక్ అది వీడియో. డీప్ ఫేక్ చేశారు. ఏఐతో చేశారని కూడా చెప్పేయొచ్చు. హ్మ్. అంటే టెంపరరీగా తప్పించుకోవడానికి. ఏది నిజము, ఏది అబద్ధం అనేది తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఆ! అయితే దీనికి తేల్చొచ్చు. ఎట్లా అంటే డీటెయిల్ ఫోరెన్సిక్స్ అంటారు. హ్మ్. డీటెయిల్ ఫోరెన్సిక్స్‌కి దీన్ని తీసుకెళ్తే వాళ్ళు పరీక్షించి ఇది రియలా కాదా అనేది చెప్పగలరు వాళ్ళు. హ్మ్. డీటెయిల్ ఫోరెన్సిక్స్ అయితే చేయగలరు ఈ హ్మ్. పని. కాకపోతే వాళ్ళు దానికి టైం తీసుకుంటారు. అవును. త్వరగా అవ్వదు. డీటెయిల్ ఫోరెన్సిక్స్ చాలా టైం తీసుకుంటారు. అవును. ఇంకా మంది ఫాస్ట్‌గా ఎవాల్వ్ కాలేదు. డీటెయిల్ ఫోరెన్సిక్స్ అనేది ఇప్పుడు
ఇండియాలో ఎవాల్వ్ కావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇవి ఇంకొన్ని వందల వేలు రాబోతున్నాయి, లక్షలు రాబోతున్నాయి ఇలాంటి వీడియోలు. సో అందులో ఏది ఫేకు, ఏది అబద్ధం, ఒకవేళ ఫేక్ అయితే ఎవరు చేశారు, ఇవన్నీ పట్టుకోవాలి. అందుకని కొత్త చట్టాలను తీసుకురొస్తుంది. డీప్ ఫేక్ చేసినప్పుడు మెటా డేటాలో ఎవరు చేశారో ఏంటో కూడా ఆ సాఫ్ట్వేర్లో ఉండాలి, ప్రొవిజన్ ఉండాలి. అంటే ఎవరు చేశారు ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ ఉండాలి. ఆ డీటెయిల్స్ ఫోరెన్సిక్కి అందుబాటులో ఉండాలి. లేదా వాళ్ళు కనుక్కున్న తర్వాత పలానా ప్లాట్ఫామ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోక్లో చేశారనుకో, గ్రోక్ బాధ్యత వహించాలి. అంటే ఆ పర్సన్స్ డీటెయిల్స్ అన్నీ పోలీసులకు ఇవ్వాలి గ్రోకు. అటువంటి ఒక చట్టాలను ఇప్పుడు తీసుకొస్తున్నారు. అవి ఆల్రెడీ యూరోప్లో, అమెరికాలో ఈ చట్టాలు చేశారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది, నేను ఈ వీడియో చేస్తే ఈజీగా దొరికేస్తాను. ఇప్పుడు ఏంటంటే దొరకననే ఒక ధైర్యంతోనే చేస్తున్నారు. సో అప్పుడు అలాగా ఉంటే చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా కూడా అది మనలాంటి దేశాలకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనకు బేసిక్ పోలీసింగే ఇంకా ఎవాల్వ్ కాల. మళ్ళీ ఇప్పుడు సైబర్ సెల్ పెట్టాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఎక్కడ పెట్టాలి, దానికి మళ్ళీ బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ప్రాబ్లమేటిక్. యాక్చువల్గా బిఎన్ఎస్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ సెల్ పెట్టాలనేది బిఎన్ఎస్ చట్టంలో ఉంది. కాకపోతే 5 ఏళ్ళు టైం పెట్టుకున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఏమీ ఎవాల్వ్ కాల. 5 ఏళ్ళు అంటే అది 20 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఇంకా ఎక్కువైపోతాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఆఫీసు మామూలుగా పోర్నులో ఒక జానర్ ఏంటంటే ఆఫీస్ పోర్న్ అని ఆ లిస్ట్లో ఉంటుంది. ఆఫీస్ పోర్న్ అని అంటే ఆఫీసులో ఈ రొమాన్స్ అనేది కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి చర్చిస్తున్నాం. చాలా ఆఫీసుల్లో చాలా మంది ఆఫీసులోనే వాళ్ళ క్యాబిన్లో సపరేట్గా ఒక బెడ్ సెటప్ కూడా పెట్టుకుంటారు. అది చాలా మంది చేస్తారు. అది రెండోది, స్త్రీలు కూడా ఏంటంటే ఆఫీసులో బాసులతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తాం. కాంపిటీషన్ ఉంటుంది మహిళా ఎంప్లాయీస్లో కూడా. సో మనం బాస్తో క్లోజ్గా ఉన్నామంటే మనకు బెనిఫిట్స్ అన్నీ బాగుంటాయని స్త్రీలు కూడా కొంత సెడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఇవి అన్ని చోట్ల జరుగుతాయి, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కూడా జరుగుతాయి. చాలా చోట్ల ప్రైవేట్లో అయితే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళిద్దరికి కలిపి డ్యూటీలు వేస్తారు, నైట్ డ్యూటీలు అలాంటివి. వాళ్ళు రొమాన్స్ చేయడానికి కూడా ఒక ప్రొవిజన్ పెడతారు. బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేశారు లాంగ్ బ్యాకే. సో దీన్ని ఆఫీస్ స్పౌజ్ కాన్సెప్ట్ అంటారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఈ రొమాన్స్ మీరు ఎక్కడ పోయి గొడవలు పడి ఎందుకు, ఇక్కడే చేసుకోండి, వేస్ట్ అవుతుంది, పని చేస్తూ ఇది కూడా కానిచ్చుకోండి, మాకు పని ఇంపార్టెంట్ అన్నట్టుగా చాలా కార్పొరేషన్స్ చేశారు అనమాట. కాబట్టి ఇది ఎథికల్గా మనం దీన్ని, అంటే ఈయన చేసిన డీజీపీ కాబట్టి ఇది ఎథికల్గా తప్పు అంటే, ఎథికల్గా ఇవాళ ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరికి మోరల్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఎథికల్గా కంటే కూడా ఇదేంటంటే పొలిటికల్గా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్యూగా చేస్తున్నారు తప్ప ఇదేమి కొత్త విషయం కాదు. మామూలుగా ప్రతి ఆఫీసుల్లో కూడా బాసిజం ఉంటుంది, రెండోది ఫేవరెటిజం ఉంటుంది. మహిళలంటే ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా చోట్ల. ఇవి జరుగుతుంటాయి. హరాస్మెంట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు చేసి ఉండాలి, అప్పుడు ఇది క్రైమ్ అవుతుంది, అప్పుడు ఈయన మీద చర్యలు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లీవ్ తీసుకోరా బాబు, ఎంజాయ్ చేయి, లీవ్ తీసుకుని మళ్ళీ రా అని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే 4 రోజుల తర్వాత మీడియా బాగుంది ఏదో చేయడం, లీవ్ తీసుకుని మంచి పోస్టులకి రావడం జరుగుతుంది. యాక్చువల్ సిద్ధరామయ్య మీద కూడా మేమ్స్ ఉన్నాయి. సిద్ధరామయ్య బాధ ఏంటంటే నేను చేయాల్సింది వీడు చేస్తున్నాడు ఏంటి అని ఆయన అనుకుంటున్నాడని కూడా మీమ్స్ వస్తున్నాయి. సో ఏదేమైనా ఇది మల్టిపుల్గా దీన్ని మనం చూడాలి. దీని మీద మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. నాకు తెలిసి ఏమి తీసుకోరు పెద్దగా, మహా అంటే మెమో ఇస్తారు, ఇతను అది నాది కాదు అంటాడు, డీటెయిల్ ఫోరెన్సిక్స్కి వీడియో పంపిస్తారు, ఇవన్నీ తెలుసుగా వేరే ఇష్యూ వస్తుంది, జనం మర్చిపోతారు. దీన్ని కూడా వాళ్ళు కూడా పక్కన పెట్టి మహా అంటే ఈయనకి ఇంకొక 6 నెలలు లీవ్ ఇస్తారు అంతే.